ఫ్రెండ్స్, ఈరోజు ఇలాంటి ఈ బ్లౌజుకి తాడు లేకుండా పైపింగ్ చాలామంది కామెంట్ చేసిండ్రు. నాకు అప్పుడు చెప్పడం కుదరలేదు, చెప్తున్నాను. ఒక్కొక్క కామెంట్ ఎవరెవరు చేసిండ్రో దాన్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఈ కలర్ కొంచెం ఉంది కదా, దాన్ని కలిసింది నేను క్లాత్ ఇంట్లోనే వెతుక్కున్నాను. మనకు ఎట్లాగో కొంచెం ఎవరి అన్నా బ్లౌజులు కుట్టినప్పుడు మిగులుతాయి కదా, అవి అయితే సేవ్ చేసుకొని మనమైతే బ్లౌజులకు నార్మల్గా పైపింగ్కి యూజ్ చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు తాడు లేకుండా పైపింగ్ ఎలా చేయాలి అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం నెక్ కరెక్ట్ ఉందా లేదా, ఉక్స్ పట్టి పొడవు కరెక్ట్ ఉందా లేదా అన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇది కరెక్ట్ ఉన్నాక దీన్ని పక్కకు పెట్టేసి మనం ఫస్ట్ క్లాత్ను మెడకు సరిపోయే విధంగా ఎంత కట్ చేసుకోవాలి అనేది మనం ఫస్ట్ అది ఉండాలన్నట్టు. 2 మడతలు ఉంది, మనం ఒక మడత చేసుకుందాం. దీన్ని తాడు లేకుండా పైపింగ్కు మనం క్లాత్ ఎంత కట్ చేసుకోవాలి, తాడు లేకుండా పైపింగ్కు మనం ఎంత కట్ చేసుకోవాలి. ఫస్ట్ క్రాసు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది క్రాస్ చూసుకోవాలి. ఇట్లా ఈ క్రాసు బాగా క్రాస్ ఉండాలి, ఉంటేనే నెక్ బాగా తిరుగుతుంది. ఆ క్రాస్ పెట్టుకున్న తర్వాత మనం 1.5 తీసుకుందాం తాడు లేకుండా పైపింగ్కు. మనం 1 ఇంచ్ అయితే ఇన్విజిబుల్ పైపింగ్కు సరిపోతుంది కదా, ఇది 1.5 తీసుకుందాం. 1.5 పెట్టుకొని మనం ఇక్కడ అక్కడ ఇలా మార్క్ చేసుకుంటూ మనకు మొత్తం వన్ సైడ్ అయితే ఫస్ట్ లైన్ చేసుకున్న తర్వాత స్కేల్ తోటి, మీకు అవైలబుల్ మంచి స్కేల్ తోటి ఇలా చేసుకొని దీనికి రెండో వైపున మనం మధ్యలో 1.5 అలా కొంచెం గుర్తులు పెట్టుకొని మనకు క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇలాగా అన్ని పీసులు అయితే కట్ చేయాలి. కంపల్సరీ క్లాత్ క్రాస్ ఉండాలండి, క్రాస్ ఉంటేనే బాగా నెక్ తిరుగుతుంది, మెడ మంచి వస్తుంది. మనకు నెక్కు సరిపోయేటన్ని క్లాత్లు ఇలా కట్ చేసుకోవాలి. మీకు ఈజీ మెథడ్ చెప్తానండి నేను. డబుల్ పాదం మీదనే మనకు తాడు లేకుండా పైపింగ్ ఏ విధంగా వేసుకోవచ్చో చెప్తాను. మన వీడియోలో ట్రైనింగ్ క్లాసెస్ అవుతున్నాయి. కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ని చూడని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు వీడియోలు నాకు ఎవరైనా నేర్చుకునే వాళ్ళు కాబట్టి వీడియో అవసరం ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది. మీకు ఏదైనా రాంది ఉంటే నాకు కామెంట్ చేస్తే నేను కంపల్సరీ మళ్ళీ నేను చెప్తుంటాను. చాలామంది కామెంట్ చేసిన వాళ్ళకు కూడా రిప్లైలు ఇస్తూనే ఉన్నాను. ఈ 3 సరిపోతాయి అనుకుంటున్నాను, కాదంటే ఇంకొకటి కట్ చేసుకుందాం. క్లియర్గా మనం ఇంట్లో కూర్చుండి కుట్టే వాళ్ళతోటి ఎలాగ మాట్లాడతానో నేను మీకు అలాగ చెప్తున్నానండి. క్లియర్గా అర్థమైపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇలాగ అన్ని పీసులు అయితే జాయింట్ వేసుకుందాం. ఫస్ట్ జాయింట్ వేసుకునే విధానం చెప్తున్నాను. ఇట్లా ఎక్కువ తక్కువ ఉంటే మనకు జాయింటింగ్ కరెక్ట్ రాదు. కరెక్ట్గా కట్ చేసుకోండి సమానంగా. ఈ పీస్ ఒక పీస్ ఎంత ఉంటే రెండో పీస్ అంతే ఉండాలి. సేమ్గా పెట్టుకొని ఫస్ట్ అయితే ఇలా చేసుకోండి. తర్వాత దీన్ని తీసుకొని ఈ కొన ఇటు బయటకు, ఈ కొన ఇటు బయటకు వచ్చే విధంగా మనము ఇలా పెట్టుకొని కొనలు బయటకు వస్తేనే మనం కలిపిన విధానం కరెక్ట్ వస్తుంది. ఇలా కుట్టు రావాలి. ఇదిగోండి, మీకు కుట్టిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఇలాగా, అంటే ఈ కొన అనేది బయటకు రావడం వల్ల ఇక కుట్టిన తర్వాత ఎంత ఎగ్జాక్ట్గా అసలు ఫోల్డింగ్ చేసినామా మనం ఇడ అతకబెట్టినామా అన్నట్టు ఉండదు. ఇంకా మళ్ళీ స్ట్రేట్గా కూడా వస్తుంది, కరెక్ట్గా స్ట్రేట్గా కూడా వస్తుంది. అలాగా మనకు అతకబెట్టింది కూడా కనబడదు. చూడండి,
ఈ కొనలు అతకబెట్టినవి కనబడుతుంటాయి చూడు, మనం క్రాస్ పెట్టుకున్న ముక్కలు, ఇవైతే ఇలా కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సేమ్ ఇలాగే అన్ని ముక్కలు కట్ చేసుకుంటూ అటాచ్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా రెడీ చేసుకున్నాం కదా. రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం నెక్కి ఎలాగైతే కుడతామో అలాగే దాన్ని కుట్టుకుంటూ రావాలి. సేమ్ ఇలాగా నెక్కి కుట్టుతున్నాం, క్లాత్ కుడుతున్నాం చూడు, అలాగే సేమ్ కుట్టుకుంటూ రావాలి. దీంట్లో తాడు పెట్టకుండానే సేమ్ నెక్ పైపింగ్ కూడా తాడు పెట్టిన విధంగా వచ్చేటట్టు నెక్కును కుట్టుకుందాం. ఇప్పుడు తాడు అంటే థ్రెడ్ పైపింగ్, థ్రెడ్ వేస్తాం కదా మనము, ఇలా థ్రెడ్ ఉంటుంది కదా, ఈ థ్రెడ్ వేయకుండా థ్రెడ్ వేసిన విధంగా వచ్చేలాగా కుట్టుకుందాం. చాలామంది కామెంట్ చేస్తుండ్రు. కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చూడగానే కంపల్సరీ కామెంట్ చేయండి. వీడియోలు కామెంట్ చేస్తే నాకు కామెంట్ చేసిండ్రు కదా అని చాలా హ్యాపీగా ఉంటుంది. మన వీడియోలు ముందుకు కూడా వెళ్తాయి. మీరు చాలా సపోర్ట్ నిలబడుతున్నారు. ఇంకా అలాగే సపోర్ట్ చేయండి. వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చివరి వరకు చూస్తేనే మనకి ఏదన్నా లక్ ఇది ఉంటుంది. చివరి వరకు చూడకుండా స్కిప్ చేసుకుంటూ చూసినా కానీ చూసినంత ఫలితం ఉండదు అన్నట్టు. కంపల్సరీ చివరి వరకు చూడండి. ఇలా రౌండ్ ఉన్నప్పుడు రౌండ్గా మీకు తిప్పడం, అలా చేతేయడం ఎక్కేయడం ఎలాగో వచ్చు కాబట్టి ఇలా స్లోగా నీట్గా మళ్ళీ ఇవి రెండు అతుకులేసిన పాయింట్ని అక్కడొకటి ఇక్కడొకటి మాత్రం అనుకోవాలి కంపల్సరీ. మనకు నెక్ రౌండ్ ఇది పైపింగ్ అనేది లావుగా రాదన్నట్టు, ఇలాగా నీట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుందాము. కట్ చేసుకొని ఎక్కడైతే కొంచెం మన క్లాత్ అనేది ఎక్కువ లావుగా కనబడుతున్నదో అది తీసేసుకోవాలి. తీసుకొని కొంచెం చిన్న టక్స్ లాగా పెట్టేసుకుందాము. రౌండ్ తిరిగే ప్లేస్లలో ఎక్కువ మట్టుకు పెట్టుకోవాలి. ఇలాగా పెట్టుకొని మనం ఇప్పుడు గమనించండి, ఇప్పటివరకు నార్మల్గా నెక్ వేసేటప్పుడు వేసినాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ క్లాత్ ఉన్నది కదా, ఈ క్లాత్ను మనకు పైపింగ్ లాగా కనబడడానికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకునే ముందే ఇది ఇంకో రౌండ్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి. మీకు కొంతమందికి ఎవరికన్నా మీకు అలవాటు లేదు, మాకు ఇది రెండు ఒకటేసారి ఫోల్డ్ చేసుకోవస్తలేదు అన్నప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. ఈ సైడ్ నుంచి రండి, ఈ సైడ్ నుంచి వచ్చి ఇక్కడ ఇలాగ ఫోల్డ్ చేసి ఇట్లా నీట్గా, అంటే మనకి ఎంత కంఫర్ట్ ఉందో ఇక్కడ మనకు రెండోసారికి ఎంత అవసరం ఉందో ఉంచుకొని ఇలాగా చిన్నగా మనకు వెనక సైడ్ ఫోల్డింగ్ చేస్తే కనబడద్దు అన్నట్టు. అంటే నెక్ వేసుకున్నాక ఇక్కడ ఎంత అవైలబుల్గా ఉన్నది మనకు నెక్ సన్న కనబడే విధంగా ఉంచుకొని ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా ఇక్కడ చిన్న ఫోల్డ్ చేసుకుంటే మనకు నెక్ వేసుకున్న తర్వాత వెనక్కి సైడ్ కూడా నీట్నెస్ ఎక్కువ కనబడుతుంది అన్నట్టు. అందుకే 1 పావే కట్ చేసుకోమన్నా. కొంచెం క్లాత్ కంఫర్ట్గా ఉంటే 1 ఇంచ్ అయినా పర్వాలేదు, కానీ కొంచెం కొత్త వాళ్ళకు తిరగదు చేయదు. అందుకే కొంచెం ఎక్కువ కట్ చేసుకొని ఇంకా మనకు కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేసుకున్నా సరే అన్నట్టు. ఇలాగా పోగులు అనేటివి కూడా బయటకు రావు మనకి ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల. ఇలా ఫోల్డ్ చేసుకుంటే అర్థమవుతలేదా, ఇది ఇట్లా కనబడుతుంది అన్నట్టు. మనకి దారం కూడా ఇక నెక్స్ట్ ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇలాగా ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి మనం. అందుకే ఈ రౌండ్ తిరిగేటప్పుడు మనం ఇలా
ఘాట్లు పెట్టుకోమని చెప్పాను. రౌండ్ ప్లేస్లో మనకు కరెక్ట్గా పట్టుకుంటుంది అన్నట్టు, కరెక్ట్గా మంచిగా ఉంటుంది. లేకపోతే నీట్నెస్గా రాదు, రౌండ్గా తిరగదు నీకు. ఎక్కడెక్కడ అతుకులు వేసినామో అదంతా ఇట్లా వెడల్పు అనుకుంటూ సేమ్గా మంచిగా నీట్గా కింది క్లాత్ నీట్గా అనుకుంటూ ఇలాగా తీసుకోవాలి. కొంచెం లావు అనిపించిన దగ్గర క్లాత్ తీసేయచ్చు, కానీ క్లాత్ చాలా బాగుంది. పైపింగ్ క్లాత్ అన్నీ ఇలా ఉన్నాయి. ఇలా ఉన్నవి ఇదిగోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పటి వరకు మనం ఫోల్డ్ చేసుకొని అయితే కుట్టుకున్నాం కదా నీట్గా. కొంచెం ఎక్కువ అనిపిస్తే క్లాత్ ఇలా మీరు కుట్టేసుకున్న తర్వాత, కుట్టేయకముందు కట్ చేస్తే ఎక్కువ తక్కువ అయిపోయి మీకు క్లాత్ సరిపోలేదన్న ఫీలింగ్ వస్తుంది. కుట్టేసుకున్నాక ఈ హెమ్మింగ్కి మలుపుకున్న క్లాత్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో తాడు పెట్టకుండా ఇలాగా మనం సన్నగా పెట్టిన విధంగా వచ్చేలాగా మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మన కుట్ట అనేది దీనిపైన పడాలి. మన బ్లౌజ్ పైన, బ్లౌజుకు ఈ పైపింగ్ వేసే క్లాత్ మధ్యలో కుట్టు పడాలి. ఇలా తిప్పుకుంటూ ఇలా స్టార్ట్ చేస్తూ ఇలా మనం క్లాత్ ఎంత కరెక్ట్గా మలుపుకుంటే మనకు అంత నీట్గా తాడు లేకుండానే పైపింగ్కు నీట్నెస్గా తాడు పెట్టినట్టు వచ్చేస్తుంది అన్నట్టు. ఇలా మనం ఫోల్డ్ చేసే విధానంను బట్టే మనకు పైపింగ్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా. ఇలాగ సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ తిప్పుకుంటూ కుట్ట అనేది మనం బ్లౌజ్ మీద పడాలి, పైపింగ్ మీద పడద్దు. బ్లౌజ్ పక్కకి లాస్ట్కి పడద్దు, మళ్ళీ మధ్యలో పడాలి. మన థ్రెడ్ పైపింగ్ చేసేటప్పుడు ఎలా కుడతామో అలాగా నీట్గా మనం ఇలా కుట్టి కూడా మనీ ఎక్కువ తీసుకోవచ్చు. ఫినిషింగ్ బాగా వస్తుందని మనకు మనీ కూడా మంచి ఇస్తారు. బోటిక్లో మనకు మనీ కూడా మంచి ఇస్తారు. బోటిక్లో కుట్టే టైప్ వచ్చేస్తుంది అన్నట్టు. మనం ఇంట్లో కూర్చుండే కుట్టుకుంటే బోటిక్ మోడల్ కుట్టినట్టు కూడా నాకు మనీ కూడా నీట్ ఫినిషింగ్ వచ్చింది అని కరెక్ట్గా ఇస్తారు. ఇదిగోండి ఇట్లా ఉంది కదా, ఇక చూడండి వెనక ఎంత నీట్గా అనిపిస్తుందో. నాకు అవసరం ఉంటే హెమ్మింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. పైపింగ్ ఎంత బాగా వస్తుందో చూడండి. ఇక క్లాత్ సన్నగా నీట్గా ఉంది కాబట్టి నీట్గా వస్తుంది. క్లాత్ మంచిగా ఉంటే ఇలాగ నీట్గా వచ్చేస్తుంది. క్లాత్ని ఫోల్డ్ చేసుకునే విధానము, దాన్ని తిప్పుకునే విధానం చూడండి. నిదానంగా ట్రై చేయండి. ఫస్ట్ మీకు రాకపోతే కొత్త వాళ్ళకి పాత క్లాత్ మీద ట్రై చేయండి. ఫస్ట్ నార్మల్గా నేర్చుకునే వాళ్ళు బ్లౌజ్ కుడుతుంటారు కదా, ఫస్ట్ పైపింగ్ ఇదే చేపిస్తున్నాము.
నేర్చుకునే వాళ్ళు కూడా షాప్లో ఇప్పుడు ఇదే చేస్తున్నారు. మీరు కూడా ఇదే చేయండి. ఫస్ట్ ట్రైనింగ్ క్లాసులు కాబట్టి మనకు ఈ పైపింగ్ నేర్చుకున్న తర్వాతనే థ్రెడ్ పైపింగ్ నేర్చుకోవాలి. ఎలా ఫోల్డ్ చేయడం అనేది వచ్చేస్తుంది. ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫినిషింగ్.